ఇన్నర్ పీస్ అనే యూట్యూబ్ ఛానల్లో మనసుని జయించడం ఎలా ఎపిసోడ్ 12కు మీ అందరికీ స్వాగతం. కిందటి ఎపిసోడ్లో మనం చర్చించుకున్న అంశాలు గుర్తున్నాయా అండి? స్వేచ్ఛను సాధించే మార్గాలు, బుద్ధుడు చెప్పిన స్వేచ్ఛను సాధించే మార్గాల గురించి చర్చించుకున్నాం. యాక్చువల్గా మొత్తం 5 మార్గాలు చెప్పారు బుద్ధుడు. అందులో మనం మొదటి 3 మార్గాల గురించి చర్చించుకున్నాం. గుర్తున్నాయా అండి? అందులో మనం చర్చించుకున్న పాయింట్స్, అలాగే వాటిని ఆచరిస్తూ కూడా వచ్చారు అని అనుకుంటున్నాను. అందులో మొదటి మార్గం ఏంటి? అపసవ్యమైన ఆలోచనలకు బదులుగా సవ్యమైన దానిని, నిర్దయాపూరితమైన దానికి బదులుగా దయతో కూడిన దానిని మార్చుకోవడం అన్నమాట. అలాగే చిత్తశుద్ధితోనూ క్రమబద్ధంగాను దాన్ని ఉపయోగించినప్పుడు అది మనసు అంతరాల్లో నాటుకుపోయిన అపసవ్యమైన ధోరణులన్నింటినీ తరిమి కొడుతుంది. ప్రబోధాత్మకమైన ఆలోచనల్ని మనసులో పొందుపరుస్తుంది. ఎవరైనా మీ పట్ల నిరసనను వెలిబుచ్చినప్పుడు మీరు ఆ వ్యక్తి యొక్క మంచితనాల జాబితాని పైకి తీసి పరిశీలించడం మొదలు పెడితే వెంటనే సమతూకం కుదిరిపోతుంది. అలాగే ఎవరితోనైనా కలిసి పని చేయడం కష్టసాధ్యమైపోయినప్పుడు అతను మీకు సహాయపడిన సందర్భాలను జ్ఞాపకం తెచ్చుకోండి. విముఖతను పెంచే ఆలోచనలన్నీ గుమికూడి నిరసన వెల్లువలా పొంగి పొర్లించక మునిపే సవ్యమైన ఆలోచనలను ఉపయోగించుకొని వాటిని వదిలించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే భౌతిక స్థితికి అతీతమైన, ప్రగాఢమైన, పరిపూర్ణమైన, విశ్వాసపూరితమైన, ప్రేమపూర్వకమైన మానవ సంబంధాల్లో కామానికి చాలా ప్రముఖమైన స్థానం ఉంది అని కూడా మనం చర్చించుకున్నాము. అయితే ప్రేమపూర్వకమైన, విధేయమైన సంబంధాల్లో సైతం శక్తినంతా వివరింపచేసే అసంబద్ధమైన కాంక్షా స్రవంతి అనేది ఒకటి ప్రవహిస్తూ ఉంటుందని, దాన్ని అదుపులో ఉంచుకోవాలి అని కూడా మనం చర్చించుకున్నాము. అణిచిపెట్టడం కాదు, అదుపు చేయడం మాత్రమే మన ఉద్దేశం. అలాగే ఇప్పుడు మనం ఒక కొత్త పదాన్ని కూడా ఈ మొదటి రకం సాధన చర్చించుకున్నప్పుడు ఒక కొత్త పదాన్ని కూడా మనం చర్చించుకున్నాము. అదేంటి? కుండలిని. కుండలిని అనేది ఏంటి? అది ఒక ప్రగాఢమైన జీవశక్తి. ప్రేమ వెనకుండే శక్తి, ఆధ్యాత్మిక అభివృద్ధి వెనకుండే ఇంధనము కూడా ఇదే. కామ వాంఛగా మార్పు చెందుతూ ఈ శక్తి విడుదలైనప్పుడు వెంటనే మీరు దాన్ని ప్రేమపూర్వకమైన సంబంధాలు తయారు చేసేలా వాడుకోవచ్చు. శక్తి అన్నది ఒక్కటే. దాన్ని భౌతిక రూపంలో వాడుకోవడమా, ఆధ్యాత్మిక రూపంలో వాడుకోవడమా అన్నది కేవలం మార్గాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే నేటి సమాజంలో హింస, నిర్మమతత్వాలను ఎదిరించడానికి తగినంత శక్తి మనలో లేదు అని కూడా మనం చర్చించుకున్నాం. ఎందువల్ల అది? మన శక్తులనంతా వివేకం లేకుండా వాడుతున్నందువల్లే మనం ఇంత అసమర్థులుగా తయారవుతున్నాం. ఈ అసమర్థతను మరింత విశాలమైన కోణంలో నుంచి మనం గమనించినట్లయితే సమయాన్ని, శక్తిని ఇలా సంకుచితమైన వ్యక్తిగతమైన విషయాల కోసం దుర్వినియోగం చేయడము, తోటి మానవుల పట్ల ప్రేమ తగ్గిపోవడము రెండూ ఒకటేనని అర్థమవుతుంది. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలపైన దీని ప్రభావం చాలా ఉంది. అయితే మనం మన అంతరంగాన్ని మార్చుకోవడానికి, ప్రేమాస్పదంగా మారడానికి కృషి చేస్తున్నప్పుడు ఎలాంటి సవాలుకైనా మనం సిద్ధంగా ఉండాలి. ఆ సవాలు ఎంత పెద్దదైనా, కష్టతరమైనదైనా మనం లెక్క చేయకూడదు. ఇదే మన అసలు శక్తి. మరి ఈ శక్తి అనేది కూడా అంతులేనిది అని మనం మొదటి మార్గంలో చర్చించుకున్నాము. నేను
మళ్ళీ మెయిన్ పాయింట్స్ మొదటి మార్గంలో, రెండో మార్గంలో, ఈ మూడో మార్గంలో ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ మనకి ఒక్కసారి ఐడియా ఉంటేనే మనకి నెక్స్ట్ చెప్పుకునే 2 మార్గాలు సులభంగా అర్థమవుతాయండి. అందుకని కొంతమందికి విన్నవాళ్ళకి విసుగనిపించవచ్చు. దానికి నన్ను క్షమించాలి. ఎందుకు అంటే కొంతమంది హడావిడిగా కూడా విని ఉండొచ్చు. లేదా కొత్తగా కొంతమంది ఈ ఎపిసోడ్‌నే చూస్తూ ఉండవచ్చు. సో, వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది. అందుకే నేను మొత్తం ఏమీ డిస్కస్ చేయటం లేదండి. నేను జస్ట్ మెయిన్ పాయింట్స్‌ని మాత్రమే చెప్తున్నాను. సో, ఇది మన మొదటి మార్గము. రెండవ మార్గం ఏంటండి బుద్ధుడు చెప్పింది? పునరాలోచనం. ఇది ఏదైనా ఒక భీకరమైన కాంక్ష పిడిగిట్లో తగులుకున్నప్పుడు ఆగి, దాని పర్యవసానాన్ని గురించి పునరాలోచించవలసిందిగా బుద్ధుడు మనకి సలహా ఇస్తున్నారు. మనసనేది పరుగులు తీస్తూ ఉంటుంది. అటువైపుకి ఎగిరి దూకి ఏదో ఒకటి చేసేయాలనుకుంటూ ఉంటుంది. అయితే ముందుగా మనము మన మనస్సు వేగాన్ని తగ్గించుకోవాలి. అప్పుడే మనం స్పష్టంగా ఆలోచించుకోగలుగుతాము. అది ఎగిరి దూకాలనే కోరిక తగ్గేంత వరకు మన హ్మ్. మనము మంత్రాన్ని జపించాలి. మంత్రాన్ని వల్లిస్తూ వేగంగా నడవడం మరింతగా సహాయపడుతుంది అని కూడా మనం చర్చించుకున్నాము. బుద్ధుడు మనల్ని పునరాలోచించడం నేర్చుకోమని స్పష్టంగా చెబుతున్నారు. అయితే ఇది ఆత్మ పరీక్ష చేసుకోవడం మాత్రం కాదు. ఆత్మశోధన అన్నది ఏదైనా ఒక కాంక్ష మనల్ని తరుముతున్నప్పుడు మన మనస్సులో జరిగే తతంగము. బుద్ధుడికి మానవులలోని హేతుబద్ధత పైన, పునరాలోచన పైన చాలా గౌరవం ఉన్నది. మనం ఈ 2 శక్తులను పెంచుకున్నప్పుడు, మనం చేయబోయే పనుల పర్యవసానాల్ని గురించి మాత్రమే కాకుండా, ఇంకా దేని గురించి ఆలోచిస్తాము? మన కోపం లాంటి మానసిక స్థితులను గురించి కూడా పట్టించుకోగలుగుతాము. కోపం క్రమంగా పెరుగుతూ ఏ సంబంధాన్నైనా పటాపంచలు చేయగలిగేలా ఎలా తయారవుతుందో మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్‌లో కూడా మనం చర్చించుకున్నాము కదా! సో, దాని మీద కూడా మనం కాన్సంట్రేట్ చేయగలుగుతాము. ఈ పునరాలోచన ద్వారా. అలాగే నిరసన, ఆగ్రహం మనల్ని ఆవరించి ఇతరుల పట్ల ప్రతీకారం తీర్చుకోమని పురికొల్పుతున్నాయనుకోండి, అప్పుడు మనం తటస్థంగా మంత్రాన్ని వల్లిస్తూ కాసేపు వీధుల్లోనో, ఉద్యానవనంలోనో అలసిపోయేలా నడిచి రావాలి. మన మనస్సు ప్రశాంతతను పొందిన తరువాత మన ఆగ్రహపు పర్యవసానం చివరికెలా తయారై ఉండేదో పునరాలోచించి చేసుకోవచ్చు. అలా మనం అపసవ్యమైన ఆవేశాలకు లోనుగాకపోవడం వల్ల జరిగే సవ్యమైన పర్యవసానాల్ని గురించి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకో విషయం కూడా మనం చర్చించుకున్నాం. అదేంటంటే మనందరికీ మనం ఉపయోగించుకుంటున్న దానికంటే ఎక్కువ ఆరోగ్యము, జీవశక్తి ఉన్నాయి. కోపం లాంటి వ్యతిరేక భావనలు శరీరాన్ని ఏం చేస్తాయి? అతలాకుతలం చేసేస్తాయి. అటువంటి వాటికి లొంగకుండా మనం జీవించగలిగినప్పుడు సుదీర్ఘమైన, ఆరోగ్యమైన, చురుకైన, ఆనందకరమైన, సుసంపన్నమైన జీవితాన్ని పొందే అవకాశాల్ని మెరుగుపరుచుకోగలుగుతాం మనందరం. ఇది స ఇది ఎప్పుడు మనం ఇలాంటి జీవితాన్ని పొందగలుగుతాం? పునరాలోచన. వ్యతిరేక భావాలను కనిపెట్టి ఆటికి అంటే ఫస్ట్ మా బుద్ధుడు చెప్పిన మొదటి మార్గం, రెండో మార్గం 2 ఫాలో అవ్వాలి. అపసవ్యమైన ఆలోచనలు సవ్యమైన ఆలోచనలతో మార్చాలి. మీకు ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా కూడా మీరు పునరాలోచించడం మర్చిపోకూడదు. ఇది మాత్రం స్పష్టంగా చెప్తున్నారు బుద్ధుడు. అలాగే మూడవ మార్గం వచ్చేటప్పటికి అదేమిటి? ఏకాగ్రతను వెనక్కి తీసుకోవడం అన్నది బుద్ధుడు చెప్పే మూడవ మార్గం.
మీ ఏకాగ్రతను అంటే వెనక్కి తీసుకోవడం అంటే ఏంటి? ధ్యానంలో అడ్డంకులొచ్చినప్పుడు వాటిపైకి ఏకాగ్రతను మళ్ళిస్తే ఏమవుతుంది? ఆ అడ్డంకులు బలపడిపోతాయి. అలా కాకుండా మీ ఏకాగ్రతను వెనక్కి తీసుకొని ధ్యాన గీతిక వైపుకి మళ్ళించాలి. ఈ పద్ధతిని మనం పగటిపూట కూడా అవలంబించవచ్చు అని చెప్పారు మన గౌతమ బుద్ధుడు. మన ఏకాగ్రత ఎంత అరుదుగా భగ్నం కాకుండా ఉందో మనం గమనించుకోవచ్చు. అది పగలు అయినా కూడా మనం చేసే పనుల్లో మనం అది గమనించుకోవచ్చు. అదే సినిమా థియేటర్‌కెళ్ళినప్పుడు ఎంత ఏకాగ్రతతో సినిమా చూస్తున్నారు, ఎంతమంది ఎంత ఏకాగ్రతతో చూస్తున్నారు అన్న ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకున్నాం కదండీ! అలాగే పగటిపూట ఇలా ఏకాగ్రతను భగ్నం చేసే ఈ ప్రతికూల శక్తుల నుంచి వైదొలగడం నేర్చుకున్నప్పుడు, మనం ధ్యానంలో ఎదురయ్యే అడ్డంకులను అస్సలు పట్టించుకోనవసరం లేదు. ఎందుకు అంటే ఇంకసలు అడ్డంకులే రావు కాబట్టి. స్థిరమైన ఏకాగ్రతతో పనిచేసే అలవాటు ధ్యానంలోని కొత్త దీప్తులను పరిచయం చేస్తుంది. ఒత్తిడి, పోరాటం మొదలైనవి ఎదురైనా చలించని మనస్సును తయారు చేస్తుంది. త్వరగా అలజడికి గురి కావడం, అసూయ పడటం, సహకరించకపోవడం లాంటి స్వభావాల్ని మీరు పెకిలించి పారేసినప్పుడు మనస్సు ఆవేశాలలో పడదు. క్రమంగా మీ ధ్యానంలోనూ, మీ వ్యక్తిగత జీవితంలోనూ అడ్డంగా నిలబడిన గోడలు వాటికై అవే కూలిపోతాయి. మీ దృష్టంతా ఏకీకృతమైనప్పుడు మీ శరీరమంతా గొప్ప కాంతిపుంజమవుతుంది. నిత్య జీవితంలో సైతం ఏకాగ్రతను కేంద్రీకరించినప్పుడు ప్రతిదీ వెలుగుల్ని జిమ్ముతుంది. స్వల్ప అనుభవంతో సైతం ఇదెంత నిజమో మనం నిరూపించి చూపించగలం. అలాగే ధ్యానం యొక్క పతాక స్థాయి గురించి కూడా మనం చర్చించుకున్నాము. ధ్యానం యొక్క పతాక స్థాయిలో దర్శనం ఇచ్చేది ఏంటి? అన్నిటికంటే గొప్పదైన ఒక అద్భుతం మనకి ధ్యానం యొక్క పతాక స్థాయిలో దర్శనమిస్తుంది అని భగవద్గీత చెబుతుంది. అలాగే అప్పుడు ప్రతి జీవిలోనూ మీరు దైవాన్ని చూస్తారు అని కూడా భగవద్గీత చెప్తుంది. వ్యక్తులలోని మంచి గుణాల పైకి మన ఏకాగ్రతను కేంద్రీకరించినప్పుడు చివరికి తెలిసే సత్యం ఏంటి? ఇదే ప్రతి జీవిలోనూ దైవమే ఉన్నది అనే సత్యం. మనస్సు పరిపూర్ణమై ఏకీకృతమైనప్పుడు అది తనని తాను అర్పణ చేసుకుంటున్న మూలతత్వంతో లయించుకుపోయే తన్మయ స్థాయిని చేరుకుంటుంది. మొదట్లో ఇది ధ్యానంలోని ఓ పరమానంద క్షణంలో సంభవిస్తుంది. అయితే మన హృదయంలోని దైవమే మన ఆత్మ అని తెలుసుకోవడానికి ఆ స్వల్ప సమయమే చాలు. అందరిలోనూ ఒకేలా ప్రజ్వరిల్లే ఆత్మ అది. ఆ స్థితిలో దయగాను, ప్రేమతోనూ జీవించడానికి శ్రమ పడవలసిన అవసరం లేదు. అది మన సహజ స్వభావమైపోతుంది. సాంప్రదాయక పరిభాషలో ఇలాంటి సహజ స్వభావాన్ని దైవ దర్శనమని అంటారు. మరి ఇతర ఉద్దేశాలను మన దారికడ్డంగా రానివ్వనంత వరకు మనం ఈ అద్భుతమైన అనుభవంలోనే జీవిస్తామని గొప్ప గొప్ప పవిత్ర గ్రంథాలు, మార్మికులు నొక్కి వక్కాణించి చెప్పారు. ఇది మన బుద్ధుడు చెప్పిన 3వ మార్గము. ఇప్పుడు మనం బుద్ధుడు చెప్పిన 4వ మార్గానికి వెళ్ళిపోదాం. అది ఏంటి అంటే ప్రవాహానికి ఎదురీదడం. అయితే బుద్ధుడు మనల్ని నెమ్మదిగా ముట్టడిస్తున్నారని ముందుగానే మనందరినీ ఏకనాథ్ ఈశ్వరన్ గారు హెచ్చరించడం సబబు అని అనుకున్నారు. అది మనకి ముందుగానే చెప్తున్నారు. మన
తో పెద్దగా సవాలుకు దిగని మామూలు విషయాలతో తరచుగా గౌతమ బుద్ధుడు బోధనలను ప్రారంభిస్తారట. క్రమంగా తన పరీక్షను మన దగ్గరికి తీసుకొస్తూ చివరికి మన కళ్ళల్లోకి సూటిగా చూడగలిగేలా ఎదురుగా నిలబడతారట. ఇప్పుడాయన మన వేళ్ళ దగ్గరికి చేరుకోవడం అన్నది 4వ మార్గం అని అంటున్నారు ఏకనాథేశ్వరన్ గారు. మొదటి 3 మార్గాలు అంత కష్టతరమైనవి కావు కదండీ! ఎందుకంటే మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్‌లో గూడా మనం చాలా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. మనం వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తూ ఉండటం వల్ల ఈ మొదటి 3 మార్గాలు మనకి పెద్ద కష్టంగా అనిపించవు. కానీ ఇప్పుడు మన సమస్యల మూల కారణాలని నిర్మూలించాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. మీకు అసూయ ఎందుకు కలుగుతుంది? లేదా తరచుగా చికాకు పడుతున్నారనుకోండి. మీరు తరచుగా ఎందుకు చికాకు పడుతున్నారు? అలాగే చిన్న ప్రేరేపణకే మీకెందుకంత నిరసన వెలిబుచ్చుతున్నారు అని క్వెషన్స్ ఏసుకున్నామనుకోండి. ఇవన్నమాట మన అసలు సమస్యలు. మన అసలు సమస్యలకు సమాధానాలు అక్కడొస్తాయి. ఏంటి మన అసలు సమస్యలు? ఎందుకు అసూయ కలుగుతుంది? ఎందుకు తరచుగా చికాకు పడుతున్నారు? చిన్న ప్రేరేపణకే ఎందుకంత నిరసనను వెలిబుచ్చుతున్నారు? అనేవి మన అసలు సమస్యలు. అయితే మొదటి 3 మార్గాలు ముఖ్యమైనవి కాదని చెప్పడం లేదు మనం. అవి లేకుంటే గనక మనస్సు లోలోపలికి చేరడం, వ్యక్తిగత సమస్యల మూలాల్లోకి చేరడము సాధ్యం కాదు. చివరికి ధ్యానం సూక్ష్మదర్శినిలా మన మనస్సు లోపలికి చొచ్చుకుపోయిన తరువాత, అంటే మొదటి 3 మార్గాలు మనం ఫాలో అయితే గనక తప్పకుండా అద్భుతమైన అనుభూతిని పొందుతామని 3వ మార్గంలో చెప్పుకున్నాం కదా! అలాంటి అనుభూతిని పొందిన తరువాత బుద్ధుడు మన వ్యక్తిగత సమస్యలకంతా మూల కారణమైన ఆత్మచిత్తం అనే సూక్ష్మ క్రిములను చూపెడతారు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. కానీ సమస్యలకన్నిటికీ ఎలాంటి సమస్య అయినా కూడా రకరకాల సమస్యలవ్వచ్చు. కానీ ఆ సమస్యలన్నిటికీ మూల కారణమైన ఈ చిన్న సూక్ష్మ క్రిములు ఏంటవి? ఆత్మచిత్తం అనే దాన్ని బుద్ధుడు మన ముందుకు తీసుకొస్తారు. ఆత్మచిత్తం అంటే తెలుసు కదండీ! లేదంటే ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో మీకు చెప్తాను. ఇప్పుడు మీకు కోపం వచ్చిందనుకోండి, కొంచెం సేపయిన తరువాత మేబీ అది కొంతమందికి మినిట్స్ అవ్వచ్చు, కొంతమందికి అవర్స్ అవ్వచ్చు, కొంతమందికి డేస్ అవ్వచ్చు. మరీ ఘోరమైతే కొంతమందికి మంత్స్ అవ్వచ్చు. ఎప్పటికైనా ఆ కోపం ఎప్పటికీ ఉండదు కదండీ! తగ్గిపోతుంది. అలాగే ఆత్మచిత్తం అనేది యాక్చువల్‌గా ఇట్ కన్వేస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు పగలు, రాత్రి, మబ్బులు, ఆకా రకరకాల రంగులు మనకి ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి కదా! తర్వాత అవి మాయమైపోతాయి ఆకాశంలో. అంతే కదా! ఇప్పుడు రాత్రవుతూ ఉన్న కొలిదికి పగలుగుండదు. పగలు మొదలయ్యే కొలిదికి రాత్రి కనిపించదు. మబ్బులు ఉంటే అయి ఫరెవర్ ఎప్పటికీ ఉండవు. అలాగే రకరకాల రంగులు మన ఆకాశంలో చూస్తే, ఆ రంగులు కూడా సూర్యోదయం అప్పుడు వచ్చే రంగులు, అలాగే సూర్యాస్తమయం అప్పుడు వచ్చే రంగులు, మబ్బులు, ఉరుములు, వర్షం 3 కలిసున్నప్పుడు వచ్చేవి. ఇలాంటి ఏయినా కూడా ఆ రంగులు శాశ్వతంగా ఆకాశంలో అలాగే ఉండవు కదా! అవి మాయమైపోతూ ఉంటాయి. అలాగే మన మైండ్ చాలా విషయాలని ఇమాజిన్ చేస్తూ ఉంటుంది కదా మన మనసు. అవి ఇమాజిన్ చేసుకున్నవి మళ్ళీ మాయమైపోతూ కూడా ఉంటాయి. అయి ఎలా అయితే మన మనసులోకొస్తాయో ఒక ఆలోచన వచ్చినప్పుడు ఒక ఇమాజినేషన్ అన్నది వస్తుంది కదా! ఎలా అయితే వస్తాయో అలాగే అవి మాయమైపోతూ కూడా ఉన్నాయి. అలాగే ఈవినింగ్ అయ్యే టైంకి మనకి డే లైట్ ఎలా అయితే ఫేడ్ అవుతూ ఉంటుందో, కోపం
సమయం అయ్యే కొద్దికి ఎలా ఫేడ్ అవుతూ ఉంటుందో సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ఎన్వి అన్నమాట. దీనికి ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా! అలాగే ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఆ ఆలోచన కొంచెం సేపటికి ఫేడ్ అయిపోయి ఇంకో ఆలోచన మీ మనసులోకొస్తుంది. అలా ఫేడ్ అయిపోయిన ఆలోచన ఎక్కడికెళ్తుంది? ప్రతిదీ మీ మనసులో ఉంది కదా! ఫేడ్ అయిపోయిన ఆలోచన మీ మనసు పనేంటి? ఆలోచించడమే. ఒక ఆలోచన వచ్చింది. అది ఫేడ్ అయిపోయి ఇంకో ఆలోచన వచ్చింది మీకు. ఫేడ్ అయిపోయిన ఆలోచన ఎక్కడికెళ్తుంది? అది మీ ఎక్కడికి ఎళ్ళదు. మీ ఆత్మలోనే ఉంటుంది. ఇప్పుడు ఆకాశాన్ని మబ్బులు కవర్ చేసేయొచ్చు. కానీ ఆకాశం యొక్క ప్యూరిటీని మాత్రం ఆ మబ్బులు టచ్ చేయలేవు కదా! అలాగే మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా అయినా ఉండొచ్చు. ఎలా అయినా ఉండనియండి. కోపం అవ్వనియండి, నిరసన అవ్వనియండి, అసూయ అవ్వనియండి, మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉన్నా కూడా మీ ఆత్మ యువర్ సెల్ఫ్ ఈజ్ ప్యూర్. అది మాత్రం స్వచ్ఛంగానే ఉంటుంది. అలా ఆత్మ చిత్తం అంటే ద మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సెల్ఫ్. దాన్ని ఆత్మచిత్తం అంటారు. ద మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సెల్ఫ్ అనే స్థితిని ఆత్మచిత్తం అంటారు. సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో ఇప్పుడు మనకి మనస్సు ఎలా అయితే రకరకాల ఆలోచనల్ని ఆలోచిస్తూ ఫేడ్ అయిపోయిన ఆలోచనల్ని మనసు మర్చిపోవచ్చేమో కానీ మన ఆత్మ గుర్తుపెట్టుకుంటూనే ఉంటుంది. ఒక రికార్డ్ రాసేసుకుంటూనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆత్మచిత్తం అంటే ఏమనుకున్నాం? ద మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సెల్ఫ్. సో ధ్యానం సూక్ష్మదర్శినిలా మన మనస్సు లోపలికి చొచ్చుకుపోయిన తరువాత ఆ ధ్యానం సూక్ష్మదర్శినిలా మన మనస్సు లోపలికి ఎప్పుడు చొచ్చుకుపోతుంది? మనం మొదటి 3 మార్గాలను ఫాలో అయినప్పుడు. అప్పుడేం చేస్తారు బుద్ధుడు? మన వ్యక్తిగత సమస్యలకంతా మూల కారణమైనటువంటి ఆత్మచిత్తం అనే సూక్ష్మ క్రిములను చూపెడతారు. కొన్ని రకాల సూక్ష్మ క్రిములు కొన్ని జబ్బులకు దారి తీస్తాయని మనందరికీ తెలుసు కదా! చూడ్డానికి విభిన్నంగా వేర్వేరుగా కనిపించే సమస్యలన్నిటికీ మూల కారణం ఈ ఆత్మచిత్తమే. చాలా ఈ సమస్యలన్నీ కూడా మనకి చాలా పరిచయమైనవే కాబట్టి కొన్ని మనకి సహజంగా కనిపిస్తాయి. అంటే ఇలా ఆలోచించడం తప్పేముంది? అందరూ ఇలాగే ఆలోచిస్తారు కదా! అందరూ ఆలోచిస్తున్నారు కదా అని అలా ఆలోచించడం కరెక్ట్ అని చెప్పలేమండి. ఇప్పుడు మీకు ఏ ఆలోచన కరెక్ట్, ఏ ఆలోచన రాంగ్ అన్నది బాగా తెలుసు కదా! సో దాన్ని బట్టి మనం ఆలోచించాలి. ఇబ్బందికి గురైనప్పుడు అదుపు తప్పుతాయి. అసూయ అన్నది అతి త్వరగా అల్లుకుపోయే అంటురోగం. పోటీ సమాజంలో అసూయ సర్వసామాన్యం కదా! అటువంటి సమాజంలో ఒకరితో ఒకరు పోల్చుకోవడం అన్న గుణం ఇద్దరిలోనూ ఉంటుంది. ఇప్పుడు స్నేహితుడి దుస్తులు, తోటి ఉద్యోగి విజయాలు, పక్కింటాయన కారు, బావమరిది సంతోషం. ఇలా రకరకాల వాటిపైన ఆధారపడే అసూయ కొన్నిటిని హేతుబద్ధంగాను, చిన్నవిగాను కనిపింపజేస్తూ మోసం చేస్తుంది. అయితే అసూయ ఏ రూపములోనైనా ప్రమాదకారమే. అది కాలక్రమంగా మనస్సుకు అలవాటుగా తయారైపోతుంది. అసూయ అనేది మన స్వభావంలాగా తయారైపోతుంది. మన ధైర్య స్థైర్యాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మనం కూడా ఇటువంటి పరిస్థితిలో పడి అతలాకుతలం అవుతున్న విషయాన్ని గమనించినప్పుడు పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎప్పుడూ ఇతరులతో పోల్చి చూసుకోవడాన్ని, ఇతరుల కాళ్ళు పట్టి లాగుతూ మనం ముందుకెళ్ళిపోవడానికి, కనిపించినదల్లా కైవసం చేసుకోవడానికి, ఇతరులకు నష్టం కలిగించడం ద్వారా మనం లాభపడ్డానికి అలవాటు పడిపోయాం.
మనం అంటే ఇక్కడ మన అందరం అని కాదండి. మనలో కొందరు అని అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. అది మాత్రం కొంచెం గమనించుకోండి. నేను చెప్పేటప్పుడు ఫ్లోలో అతి జనరల్‌గా మనం అని వచ్చేస్తుంది. మనం అంటే మన అందరం అని కాదు. మనలో కొందరు అని మాత్రమే మీరు అర్థం చేసుకోండి. ఏకనాథీశ్వరన్ గారు ఆటల్ని చూడటం కోసం ఆట మైదానాలకు వెళ్ళినప్పుడు తమ శిష్యుల్ని ప్రోత్సహించడం కోసం వాళ్ళ కోచ్‌లు చెప్పే మాటలు విని చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆట ప్రారంభంలో వాళ్ళను పట్టుకో, వీళ్ళని పట్టుకో అని అరిచే అరుపులు ఆట తారాస్థాయికి చేరే కల్లా చూడు, దున్ను, విరిచెయ్ మొదలైన ఆటవిక స్థాయికి చేరుకుంటాయి. ఈ అసూయకరమైన పోటీని గురించి వివరిస్తూ ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నారంటే, "మీరు గెలిచారా, ఓడతారా అన్నది కాదు ముఖ్యం. నువ్వెలా ఆడావు అన్నదే ముఖ్యం" అని అంటూ ఈ అసూయకరమైన పోటీకి ఒక విరుగుడులాగా చెప్పారు ఆయన. ఎవరు గెలిచారు అన్నది మనకంత ముఖ్యమైన విషయం కాదు. ఓసారి బోర్గ్, జిమ్మీ కానర్స్‌ల మధ్య జరిగిన టెన్నిస్ పోటీని చివరిదాకా చూశాక ఇద్దరికీ మొదటి బహుమతి ఎందుకివ్వకూడదు అని అడిగారట ఏకనాథీశ్వరన్ గారు. ఎప్పుడు గెలుపును గురించే పట్టించుకోవడం అన్నది వివేకవంతమైన విషయం కాదు. పోటీలో ఎంత పణమొడ్డినా మానవులుగా మానవులుగా మనకి మన సంక్షేమం ఎంత ముఖ్యమో ఎదుటి వాళ్ళ సంక్షేమం కూడా అంతే ముఖ్యమైనదని గుర్తించాలి. ఈ గుణాన్ని పెంపొందించుకున్నప్పుడే అసూయాగ్రస్తమైన స్పర్ధనల నుంచి పుట్టే తీవ్రమైన ఉద్రిక్తలను, అసహనాలను తొలగించుకోగలుగుతాము. పోటీకి పూర్తిగా విరుద్ధమైన లక్షణాల్ని మనం వృద్ధి చేసుకోవాలి. ఆ లక్షణాల్ని సంస్కృతంలో ఏమంటారంటే మృదుత్వం అంటారు. మృదుత్వం అంటే మెత్తనిది, తీయనిది, లేతది, హుందా అయినది అని అర్థం. మహాభారతంలోని ఓ పద్యం శాంతిగా ఉండే వ్యక్తే నిజంగా బలమైన వాడని చెబుతుంది. బలహీనుడు మాత్రమే కఠినంగా, దుర్మార్గంగా ఎక్స్‌క్యూజ్ మీ ఫర్ ద షార్ట్ ప్రాబ్లమ్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూ అండి. ఓకే. సో, పోటీకి పూర్తిగా విరుద్ధమైన లక్షణాల్ని మనం వృద్ధి చేసుకోవాలి. ఆ లక్షణాన్ని ఏమంటారు? మృదుత్వం అంటారు. మృదుత్వం అంటే మెత్తనిది, తీయనిది, లేతది, హుందా అయినది అని అర్థం. ఇప్పుడు మహాభారతంలోని ఓ పద్యం శాంతిగా ఉండే వ్యక్తే నిజంగా బలమైన వాడని చెబుతుంది. బలహీనుడు మాత్రమే కఠినంగా, దుర్మార్గంగా, ప్రతీకార దృష్టితో ఉంటాడు. అంతర్గత బలం కలిగిన వాళ్ళు తమ సహనంతో, అంతులేని ప్రేమతో, సంయమనంతో ఎవరినైనా గెలుచుకుంటారు. ఏంటంటే అంతర్గత బలం కలిగిన వాళ్ళు తమ సహనంతో, అంతులేని ప్రేమతో, సంయమనంతో ఎవరినైనా గెలుచుకొని తీరతారు. వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరచడంలో ఇంతకంటా బలంగా పనిచేసే లక్షణం ఇంకొకటి లేదు. ఈ ప్రేమపూర్వకమైన జీవన విధానాన్ని ఒక వ్రతంలా ఆచరించే స్త్రీలకు ఆలవాలమైన కేరళ మాతృస్వామిక విధానంలో పెరిగిన వారే మన ఏకనాథీశ్వరన్ గారు. ప్రేమాభిమానాల ప్రభావానికి లోను కాని వ్యక్తిని ఏకనాథీశ్వరన్ గారు ఇంతవరకు ఎక్కడా చూడలేదని చాలా గర్వంగా చెప్పగలుగుతారు. చెడ్డగా ఉండకుండా అవసరమైనప్పుడు కఠినంగా వ్యవహరించే ఈ అర్ధతా లక్షణానికి మొదట్లో కాస్త కోపతాపాలు చెలరేగినా చివరకు అందరూ సక్రమంగానే స్పందిస్తారు.
మళ్ళీ చెప్తున్నానండి. చెడ్డగా ఉండకుండా అవసరమైనప్పుడు కఠినంగా వ్యవహరించే ఈ ఆర్ధతా లక్షణానికి మొదట్లో కాస్త కోపతాపాలు చెలరేగినా చివరికి అందరూ సక్రమంగానే స్పందిస్తారు. ఈ అంతరంగికమైన కాఠిన్యం లేదనుకోండి, ఎవరితోనైనా ప్రేమపూర్వకమైన సంబంధాల్ని నెలకొల్పుకోవడం సాధ్యం కాదు అని బుద్ధుడు చెబుతున్నారు. మనం చెడ్డగా ఉండకూడదు, కానీ అవసరమైనప్పుడు కఠినంగానే ఉండాలి. లేకపోతే ఎవరితోనైనా ప్రేమపూర్వకమైన సంబంధాలని నెలకొల్పుకోవడం సాధ్యం కాదు. ప్రస్తుతం జీవితంలో గానీ, లలిత కళల రంగంలో కానీ ఇటువంటి ప్రేమపూర్వకమైన వ్యక్తీకరణను చూడగలగడం ఎడారుల్లో ఒయాసిస్సులు చేరడం కంటే కష్టం. బుద్ధుడెప్పుడూ ఉత్కృష్టమైన ప్రమాణాలనే పేర్కొంటారు. నిరంతరము ప్రేమతోనే ఉండడాన్ని మనం నేర్చుకోవాలని బుద్ధుడి యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదండి, మన ప్రేమ అలా ఎదుగుతూ ఉండాలి. ఆయనేమంటారంటే బుద్ధుడు, నిరంతరము ప్రేమతోనే ఉండడాన్ని మనం నేర్చుకోవాలి. అలా ప్రేమతో ఉండడమే కాదు, మన ప్రేమ అనంతంగా అలా ఎదుగుతూనే ఉండాలి. ఇది అలా కొనసాగాలంటే ఏం చేయాలి? మనల్ని మనం ప్రేమలోంచి అవతలికెళ్ళడానికి అనుమతించకూడదు. అంటే మనల్ని మనం ప్రేమిస్తున్నప్పుడే మనం అందరితోనూ ప్రేమగా వ్యవహరించగలం. ఈ ప్రేమ అనేది అనంతంగా ఎదుగుతూ ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పటికీ కూడా ఈ ప్రేమ మనల్ని వదిలి పక్కకి వెళ్ళడానికి మనం అనుమతించకూడదు. ఆయన మన ముందుంచుతున్న పరీక్ష ఎంత పెద్దదో ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉండాలి. మనతో పరిచయం పొందిన వ్యక్తుల్లా మన పరిపూర్ణమైన ప్రేమను రుచి చూసే ఈ ప్రేమను కాథలిక్ మార్మికులు ఏమంటారంటే లక్ష్యాతీతమైన ప్రేమ అంటారు. అటువంటి ప్రేమను అలవరుచుకోవడం మనందరి లక్ష్యం కావాలి. ఎటువంటి ప్రేమను? లక్ష్యాతీతమైన ప్రేమ. లక్ష్యాతీతమైన ప్రేమ అంటే ఏంటి? మనతో పరిచయం పొందిన వ్యక్తుల్లా మన పరిపూర్ణమైన ప్రేమను రుచి చూడగలగాలి. అటువంటి ప్రేమను మనం అలవరుచుకోవడం మన లక్ష్యం కావాలి. చిత్తశుద్ధితో చేసే ధ్యానము, దాని అనుబంధ సాధనాల గురించి మనం ఎప్పుడూ చర్చించుకుంటూనే ఉంటాం. ఈ రెండు ఈ గొప్ప గమ్యానికి మనల్ని చేరుస్తాయి. మళ్ళీ చెప్తున్నానండి. మనతో పరిచయం పొందిన వ్యక్తుల్లా మన పరిపూర్ణమైన ప్రేమను రుచి చూడగలగాలి. అలా రుచి చూడగలిగే ప్రేమను ఏమంటారు క్రైస్తవ మార్మికులు? లక్ష్యాతీతమైన ప్రేమ అంటారు. అటువంటి ప్రేమను అలవరుచుకోవడం మనందరి లక్ష్యం అని బుద్ధుడు చెప్తున్నారు. చిత్తశుద్ధితో చేసే ధ్యానము, దాని అనుబంధ సాధనాలు ఈ గొప్ప గమ్యానికి మనల్ని చేరువ చేస్తాయి. ఇతనంటే నాకిష్టం లేదు అని ఎవరైనా అన్నప్పుడు ఎంత గొప్ప అవకాశం అని ఏకనాథీశ్వరన్ గారు అనుకుంటూ ఉంటారంట. ఆయనేమి ఉత్ప్రేక్షించడం లేదు. అయిష్టమైన దాని కోసం ఏకనాథీశ్వరన్ గారు అలాగే అన్వేషిస్తూ ఉంటారు. అది గొప్ప ఆనందకరమైన భవిష్యత్తుకు తీసుకువెళ్ళే రాజమార్గం అనుకోవచ్చు. మనం కూడా అలాగే చేద్దామండి. ఎవరన్నా నువ్వంటే నాకు ఇష్టం లేదు అని మనతో అన్నప్పుడు, లేదా అలా బిహేవ్ చేసినప్పుడు ఇది ఎంత గొప్ప అవకాశం అని మనం అనుకోవాలి.
అంటే మన ప్రేమ, సహనంతో వాళ్ళని మనల్ని ప్రేమించేటట్టు మార్చేసుకోగలం మనం. ఇప్పుడు ఇంకెవరన్నా ఆవిడ నన్ను విసిగిస్తోంది అన్న మాటను మనం ఎలాగ మార్చుకోవాలి? ఆవిడ నాకు ఓపిక నేర్పుతోంది అని మార్చుకోండి దాన్ని. అతను నన్ను నీరు గారుస్తున్నాడు అనే మాటను అతను పట్టుదలను ఎలా చలించకుండా నిలుపుకోవాలో నాలో తర్ఫీదునిస్తున్నాడు. నన్నలా ట్రైన్ చేస్తున్నాడు. పట్టుదల ఎలా చలించకుండా ఉండాలి అన్నది అతను నన్ను ట్రైన్ చేస్తున్నాడు అని చెబుతున్నట్టుగా భావించాలి. సో, మనం ఎలాగ తీసుకోవాలి? ఎవరన్నా ఇతనంటే నాకిష్టం లేదు అని అన్నప్పుడు అది ఒక పెద్ద గొప్ప అవకాశంగా మనం దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. అప్పుడే అయిష్టమైన దాన్ని ఇష్టంగా మనం మార్చుకోగలం. అలాగే ఎవరైనా ఆవిడ నన్ను విసిగిస్తోంది అన్న మాటను మనం ఎలాగ తీసుకోవాలి? ఆవిడ నాకు ఓపిక నేర్పుతోంది అని మార్చుకోవాలి. అతను నన్ను నీరు కారుస్తున్నాడు అనే మాటను అతను పట్టుదలను ఎలా చలించకుండా నిలుపుకోవాలో ట్రైన్ చేస్తున్నాడు అని చెబుతున్నట్టుగా భావించాలి. ప్రతి విషయంలోనూ సవ్యమైన దృష్టిని పెంచుకోవాలి. అపసవ్యమైన ఆలోచనకే తావు ఇవ్వకూడదు మనం. మనకెదురయ్యే ప్రతి సమస్యను మనం సహనాన్ని, బలాన్ని పెంచుకునే అవకాశంగా భావించాలి. ఎలా భావించాలండి? మనకెదురయ్యే ప్రతి సమస్యను మనం సహనాన్ని, బలాన్ని పెంచుకునే అవకాశంగా భావించాలి. ప్రతి వివాదాన్ని మలచుకోవాలి. జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని మనం ఎదగడానికి దోహదం చేసే మహాదవకాశంగా మార్చుకోవాలి. అందుకే ఈ మార్గాన్ని బుద్ధుడేమన్నారు? ప్రవాహానికి ఎదురీదడం అంటారు. స్వేచ్ఛ కోసం ఆయనతో పాటు ప్రయాణం చేయదలిస్తే ప్రవాహానికి ఎదురీదడానికి బలంగా నాటుకుపోయిన అలవాట్లు అనే ప్రవాహాన్ని ఎదురీదడానికి సిద్ధంగా ఉండాలి. మన మనస్సు నుంచే పెల్లుబికే అపసవ్యమైన మానసిక ప్రవాహాలతో పోరాటం చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ రకమైన పోరాటం మన కండరాలకు శక్తినిస్తుంది. క్రమంగా అలవోకగా ఈదడము, మన గమ్యం చేరాలనే కోరిక. మన గమ్యం ఏంటి? ఆ సరస్సులోని అంతరంతరాల్లోకి చేరాలనే కోరిక ప్రగాఢంగానూ మారుతుంది. మీకు ఇతరుల పట్ల అసూయ కలిగిందనుకోండి, దానికి సమాధానం పోటీ పడడం కాదు. అటువంటి పోటీ మిమ్మల్ని మరింతగా దిగజారుస్తుంది. మిమ్మల్ని మీరు ఇతరులతో ఎందుకు పోల్చుకోవాలి? మన ఆత్మలో ఉన్నట్టే ఇతరుల్లో కూడా పరమాత్మే ఉన్నాడన్న నమ్మకం మనందరికీ రక్షణ కవచంగా తయారవుతుంది. ధ్యానం ప్రగాఢమవుతున్నప్పుడు ఈ నమ్మకం మరింతగా బలపడుతూ ఉంటుంది. మీకు మీరు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఆత్మీయంగా తయారవుతుంది. మీరెవరైనా మీలోని బలహీనతలు ఎటువంటివైనా మీ జీవితపు గమ్యాన్ని సిద్ధింపచేసుకోగలరని తెలుసుకుంటారు. ఇతరులకు ఆనందదాయకంగా తయారవుతారు. ఇంకొక్కసారి చెప్తున్నానండి. ఇతరుల పట్ల మీకెప్పుడన్నా అసూయ భావం కలిగితే దానికి సమాధానం వాళ్ళతో పోటీ పడడం కాదు. ఆ పోటీ అనేది మిమ్మల్ని మరింతగా దిగజారుస్తుంది. మిమ్మల్ని మీరు ఇతరులతో ఎందుకు పోల్చుకోవాలి? మన ఆత్మలో ఉన్నట్టే ఇతరుల్లో కూడా పరమాత్మే ఉన్నాడన్న నమ్మకం మనందరికీ రక్షణ కవచంగా తయారవుతుంది. అది గుర్తుంటుంది కదా!
సో, మనమే కదా అక్కడ ఎదుగుతుంది. మళ్ళీ మనతో మనమే పోటీ దేనికి? అసూయ దేనికి? జ్ఞానం ప్రగాఢమవుతున్నప్పుడు ఈ నమ్మకం మరింతగా మనకి బలపడుతూ ఉంటుంది. మీకు మీరు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఆత్మీయంగా తయారవుతుందండి. మీరెవరినైనా మీలోని బలహీనతలు ఎటువంటివైనా మీ జీవితపు గమ్యాన్ని సిద్ధింపచేసుకోగలరని తెలుసుకుంటారు. ఇతరులకు ఆనందదాయకంగా తయారవుతారు. మనందరము జీవితానికి ఇవ్వగలిగింది మనలో చాలా ఉంటుందని తెలుసుకుంటాం. మనమెంత దృఢ సంకల్పంతో జీవిత లక్ష్యాన్ని చేరువ చేసే ఆధ్యాత్మిక సాధనలని ఆచరిస్తున్నామన్నది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఏంటండి ముఖ్యమైనది? మనమెంత దృఢ సంకల్పంతో జీవిత లక్ష్యాన్ని చేరువ చేసే ఆధ్యాత్మిక సాధనలని ఆచరిస్తున్నాము అన్నదే అన్నిటికంటే ముఖ్యమైన విషయం. చిత్తశుద్ధితో ఈ సాధనకు పూనుకున్నప్పుడు, చిత్తశుద్ధితో క్రమబద్ధంగా ఈ సాధనకు పూనుకున్నప్పుడు ఇతరుల వస్తువులు గాని, వాళ్ళ పరిస్థితులు గాని మిమ్మల్ని అసూయకు గురి చేయవు. క్రమంగా అందరిలోనూ మీరే జీవిస్తున్నారన్న స్పృహ చేకూరుతుంది. ఈ భూప్రపంచంలో ఉండే ఏ వ్యక్తిని చూసైనా అసూయ పడవలసిన కారణం ఏముంది కదా? ఇదండి ప్రవాహానికి ఎదురీదడం అనే బుద్ధుడు చెప్పే 4వ మార్గం. అయితే 5వ మార్గం దానికి బుద్ధుడు ఏమి పేరు పెట్టారంటే అభినిగ్రహానికి సిద్ధం కండి. అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందుగా ఒక ఉత్కృష్టమైన పతాక స్థాయికి బుద్ధుడు మనల్ని ఇప్పుడు నడిపిస్తున్నారు అని మనం గుర్తుంచుకోవాలి. మొదటి మార్గంలో ఆయన చిన్న చెట్టు రెమ్మతో మనకు గిలిగింతలు పెట్టారు. తరువాత మన దగ్గరికి కొమ్మనే తీసుకొస్తారు. మనం తట్టుకోగలమన్న నమ్మకం కలిగిన తరువాత చివరికి మన నెత్తిపైన పెద్ద చెట్టు మొదలనే కుదేస్తారు. అది బుద్ధుడి పద్ధతి. ఇప్పుడు ఆయన మన వైపుకు చెట్టు మొదలను తీసుకొస్తున్నారనుకోండి. 4 మార్గాల ద్వారా మనస్సుతో వ్యవహరించడం నేర్చుకున్న తరువాత ఇప్పుడు మీరు అభినిగ్రహానికి సిద్ధం కండి అంటున్నారు బుద్ధుడు. ఈ మాట కీడును శంకిస్తున్నట్టే ఉంటుంది. అవును, నిగ్రహం అంటే నాశనం చేయడం అని, అభి అంటే పూర్తిగా అని. అంటే అభినిగ్రహం అంటే ఏంటి? పూర్తిగా నాశనానికి సిద్ధం కండి అని ఆయన అర్థం. అభినిగ్రహానికి సిద్ధం కండి అంటే పూర్తి నాశనానికి సిద్ధం కండి అని అర్థం. మీ సమస్యలను వాటి మూలాల్లోనే నాశనం చేయండి. ఆ తరువాత కానీ అది పూర్తిగా నశించలేదని నమ్మండి అంటారు బుద్ధుడు. అది బుద్ధుడు మీకు చెప్పే మార్గం. అర్థమైందా అండి? మనం 4వ మార్గంలో అసలు కొన్ని క్వశ్చన్స్ వేసుకుంటాం. మీకు గుర్తుందో లేదో? ఏంటవి? మీకు అసూయ ఎందుకు కలుగుతుంది? మీరు తరచుగా ఎందుకు చికాకు పడుతున్నారు? చిన్న ప్రేరణకే మీరెందుకంత నిరసన వెలిబుచ్చుతున్నారు? ఇవే అసలు సమస్యలు అని అనుకున్నాం కదా! అంటే ఆ సమస్యలకంతా మూల కారణమైనదేంటి? ఆత్మచిత్తం. సో, ఆత్మచిత్తం అనే సూక్ష్మ క్రిములను బుద్ధుడు మనకి 3వ మార్గంలో చూపిస్తున్నారు. విభిన్నంగా కనిపించే సమస్యలు అన్నిటికీ కూడా మూల కారణం ఏంటి? ఆత్మచిత్తమే. చాలా పరిచయమైన సమస్యలే కాబట్టి మనకి అవి సహజంగా కనిపిస్తాయి అని కూడా అనుకున్నాము. సో,
ఇక్కడ 5వ మార్గంలో మనకి బుద్ధుడేం చెప్తున్నారు? మీ సమస్యలను వాటి మూలాల్లోనే నాశనం చేయండి. అలా చేసిన తరువాత గాని అది పూర్తిగా నశించలేదు అని నమ్మండి అంటున్నారు బుద్ధుడు. దానినే ఏమంటున్నారు? అభినిగ్రహ. అభినిగ్రహానికి సిద్ధం కండి అని చెప్తున్నారు. అది బుద్ధుడు మనకి చెప్పే 5వ మార్గం. కొన్ని సంవత్సరాల పాటు ఇది అండర్‌లైన్ చేసుకోవాలి మీరు. కొన్ని సంవత్సరాల పాటు మీరు చిత్తశుద్ధితో ధ్యానం చేస్తూ వెళ్ళిన తరువాత క్రమంగా కొన్ని లాభకరమైన మార్పులు చోటు చేసుకోవడం గమనిస్తారు. జీవితంలోని పెద్ద సమస్యలన్నిటినీ ఎలా శక్తివంతంగా ఎదిరించాలో నేర్చుకుంటారు. మీ దైనందిన జీవన ప్రమాణాలు మెరుగుపడటం గమనిస్తారు. అప్పటికి మీ చేతనలో నిర్బంధనాలు, ఆసవాలు, సంస్కారాలు సంఖ్య బాగా తగ్గిపోయినప్పటికీ మిగిలినవి మాత్రం భయానకంగా తయారై ఉంటాయి. అప్పుడు వందల వేల పిల్లభూతాలకు మారుగా పెద్ద బ్రహ్మ రాక్షసుడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే చాలా వరకు చిన్న చిన్న సమస్యలు చాలా వరకు చిన్న చిన్న సమస్యలు మనకి ఇంకా ఈ మెడిటేషన్ చేస్తూ ఉండటం వల్ల రావు. అయితే కొన్ని పెద్ద సమస్యలుంటాయి. వాటిని బ్రహ్మ రాక్షసుడు అంటున్నారు బుద్ధుడు. ఆ రాక్షసుడు మనకు బాగా పరిచితుడుగా భ్రమ కలిగించడం వలన అతన్నంత సులభంగా గుర్తించలేము. అతని పేరే అహంభావం. మీరు ఇతరుల నుంచి విడివడడం కోసం, స్వార్థం కోసం, ఆత్మచిత్తం కోసం మీరు చేస్తున్న వ్యక్తీకరణ పేరే అహంకారం. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ అహంకారం మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలలో ఎదురయ్యే సమస్యలకు ఎలా మూలభూతమో తెలుసుకోవచ్చు. అయితే అదృష్టవశాత్తు ఈ స్థాయికి చేరుకునేసరికి మనం ఇతరులని వాళ్ళ లోపాల కారణంగా నిందించనట్లే మనల్ని సైతం మనం నిందించుకునే దుష్పరిణామం నుంచి దూరం కావడానికి అవసరమైనంత దయాగుణాన్ని పెంపొందించుకొని ఉంటాం. లేకపోతే మనం సులభంగా అపరాధ భావన కింద పడి నలిగిపోయేవాళ్ళం. మనం అంటే మనలో ఉండే అసంకుచితుడైన బ్రహ్మ రాక్షసిగా మనలో ఉండే అసంకుచితుడైన బ్రహ్మ రాక్షసి కాదనే అద్భుత విషయాన్ని కూడా మనం గ్రహించి ఉంటాం. మనలాగా నటించి మోసగించే వ్యక్తే అతను. ఇన్ని సంవత్సరాలుగా అతను ఆ విషయాన్ని తెలియనివ్వకుండా మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడు? ఇతరులను, మనల్ని కూడా మోసం చేస్తూ వచ్చాడు. ఈ అవగాహన మనకి స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. మన శక్తినంతా ఈ అహంకారంతో పోట్లాడడం కోసం మనల్ని పురికొల్పుతుంది. ఇంకోసారి చెప్తున్నానండి. ఇలా మనం చిత్తశుద్ధితో ధ్యానం చేస్తూ కొన్ని సంవత్సరాలుగా చిత్తశుద్ధితో ధ్యానం చేస్తూ వెళ్ళిన తరువాత క్రమంగా కొన్ని లాభకరమైన మార్పులు మనకి చోటు చేసుకుంటాయి. అవి ఏమిటి అంటే జీవితంలోని పెద్ద సమస్యలన్నిటినీ ఎలా శక్తివంతంగా ఎదిరించాలో మనకి బాగా అర్థమవుతుంది. అలాగే మన దైనందిన జీవన ప్రమాణాలను కూడా మనం మెరుగుపడడం కూడా గమనిస్తాము. అప్పటికి అంటే అన్ని సంవత్సరాలుగా చిత్తశుద్ధితో ధ్యానం చేసిన తరువాత మీ చేతనలో నిర్బంధనాలు, ఆసవాలు, సంస్కారాల సంఖ్య బాగా తగ్గిపోయినప్పటికీ అంటే పూర్తిగా పోవు.
ఇంకా ఉంటాయి. కాపోతే బాగా తగ్గిపోయినప్పటికీ మిగిలినవి మాత్రం భయంకరంగా తయారవుతూ ఉంటాయట. అప్పుడు వందల వేల పిల్లభూతాలు ధ్యానం చేసేటప్పుడు మనకి ఎదురయ్యే అడ్డంకులని ఇక్కడ పిల్లభూతాలు అంటున్నాము. అప్పుడు వందల వేల పిల్లభూతాలకు మారుగా మనకి ఎవరు అడ్డంకిగా ఉంటారు? పెద్ద బ్రహ్మ రాక్షసుడు. కానీ ఆ రాక్షసుడు మనకు బాగా పరిచితుడుగా భ్రమ కలిగించడం వల్ల అసలు ఆ బ్రహ్మ రాక్షసుడన్న వాడు ఉన్నాడా? ఉన్నాడు అని కూడా మనం గుర్తించలేము. ఆ బ్రహ్మ రాక్షసుడి పేరే అహంభావం. మనం ఇతరుల నుంచి విడివడడం కోసం, స్వార్థం కోసం, ఆత్మచిత్తం కోసం మనం చేస్తున్న వ్యక్తీకరణ పేరే ఈ అహంకారం. ఈ పరిస్థితుల్లో అంటే కొన్ని సంవత్సరాలుగా చిత్తశుద్ధితో ధ్యానం చేస్తూ కొన్ని లాభమైన మార్పులని మన జీవితంలో చోటు చేసుకోవడం గమనిస్తూ మన చేతనలో నిర్బంధనాలు, ఆసవాలు, సంస్కారాల సంఖ్య బాగా తగ్గించుకుంటూ మిగిలిన ఒక్క బ్రహ్మ రాక్షసుడు, అతని పేరేంటి? అహంభావం అనే బ్రహ్మ రాక్షసుడు ఉన్నప్పుడు, ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ అహంకారం మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, ముఖ్యంగా ఎలాంటి సమస్యలు? వ్యక్తిగత సంబంధాలలో ఎదురయ్యే సమస్యలకు ఎలా మూలభూతమో, ఎలా బ్రహ్మరాక్షసుడయ్యాడో మనం తెలుసుకోవచ్చు. అయితే అదృష్టం ఏంటి అంటే ఈ స్థాయికి చేరుకునేసరికి మనం ఎలా అయిపోతామంటే ఇతరుల్ని వాళ్ళ లోపాల కారణంగా నిందించే గుణం మనకసలు ఉండదు. అలాగే మనల్ని సైతం మనం నిందించుకునే దుష్పరిణామం నుంచి దూరం కావడానికి అవసరమైనంత దయాగుణాన్ని కూడా మనం పెంపొందించుకొని ఉంటాము. ప్రేమ, దయ అనేవి మన సహజ స్థితి అయిపోతాయి ఈ స్థితిలోకి వచ్చేటప్పటికి. లేకపోతే మనం సులభంగా అపరాధ భావన కింద పడి నలిగిపోయేవాళ్ళం. మనం అంటే మనలో ఉండే అసంకుచితుడైన బ్రహ్మ రాక్షసి కాదనే అద్భుత విషయాన్ని గ్రహించి ఉంటాం. మనలాగే నటించి మోసగించే వ్యక్తి అతను. ఇన్ని సంవత్సరాలుగా అతని ఈ విషయాన్ని తెలియనివ్వకుండా ఇతరులను, మనల్ని కూడా మోసం చేస్తూ వచ్చాడు. ఈ అవగాహన మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. మన శక్తినంతా ఈ అహంకారంతో పోట్లాడటం కోసం పురిగొల్పుతుంది. క్రైస్తవులు ఈ బ్రహ్మ రాక్షసుణ్ణి ఏమని పిలుస్తారంటే దెయ్యం, డెవిల్ అంటారు. క్రైస్తవ సంప్రదాయం మనల్ని మన అహంతో కాకుండా మన ఆత్మతో సంభావించుకోవలసిందిగా సలహా ఇస్తుంది. తాము దెయ్యాన్ని నమ్మడం లేదన్న వాళ్లతో జలాలుద్దీన్ రూమీ అనే సూఫీ మార్మికుడు మీ హృదయంలోకి తొంగి చూడండి అంటూ దెయ్యం చిరునామాను తెలుపుతారు మనకి. ప్రతి మనిషి లోపల నివసించే ఆత్మచిత్తం హింస, కోపం, లోభత్వం, అసూయ, ప్రతీకారం మొదలైన చీకటి శక్తుల మారు రూపమే దెయ్యం అంటే. ఆత్మచిత్తంలో జరిగే పోరాటం పగలు రాత్రి అని లేకుండా నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. నిజానికి ఈ పోరాటాన్ని ధ్యానం చేయడానికి పూనుకున్న మొదటి రోజునే ప్రారంభించాం. మనం ఎంత కష్టపడి సాధన చేస్తామో అంత త్వరగా మనకి విజయం చేకూరుతుందండి. ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మనం చాలా సంవత్సరాలుగా కొనసాగిస్తున్న పోరాటం పతాక స్థాయి ఇదే. మనం ఇప్పుడు రసపట్టుకు చేరుకున్నామన్నమాట.
టెన్నిస్ ఆట ఫైనల్‌కి చేరుకున్న తరువాత స్టెఫీ గ్రాఫ్ గానీ, జిమ్మీ కానర్స్ గానీ ఎదురుగా ఉన్న బలమైన ప్రత్యర్థిని చూసి నీరుగారిపోరు కదా! నిజానికలా గొప్ప ప్రత్యర్థి ఎదురైనప్పుడు గొప్ప ఆటగాడన్న వాడు ఎంతో సంతోషపడతాడు. సవాలెంత బలంగా ఉంటుందో అంతగా తమలోని శక్తి బయటకు రావడానికి అవకాశం దొరికిందని భావిస్తారు. అప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం బుద్ధుడు పళ్ళు బిగపట్టుకో అంటూ ఉంటారు. కష్టపడి ఆడు, ఓడిన ప్రతిసారి మరింతగా విజృంభించి స్వార్థ ప్రేరణలకు వ్యతిరేకంగా పోరాడు అని అంటుంటారు ఈయన. ఇది చాలా కష్టం, కానీ సాధ్యం కానిది మాత్రం కాదండి. ఈ పోరాటం వల్ల చాలా ఉత్సాహం కలుగుతుంది మనకి కూడా. ఇందులో జరిగే ప్రతి పోటీ చాలా సమయాన్ని తీసుకుంటూ ఉంటుంది. ముట్టడలు, ప్రతిఘటనలు రెండు వైపుల నుంచి సాగుతూ ఉండటంతో ఈ పోరాటం వారాలు, నెలలు తరబడి జరగవచ్చు. మీరు అలసిపోవచ్చు. అయితే గొప్ప పట్టుదలతో గోదాలోంచి కట్టు కదలకుండా నిలబడతారు. ఎంత గట్టిగా ఉండగలుగుతారు మీరు. గొప్ప గొప్ప మార్మికుల జీవితంలో కూడా దీన్ని నేనొక్కడిగా ఎదుర్కోలేను, నేను నా ఆత్మ చిత్తాన్నెలా ఓడించగలను అని బాధపడే సందర్భం ఒకటి ఎదురవుతుంది. గొప్ప గొప్ప మార్మికులు కూడా ఎదురవుతుంది. అటువంటి విపత్కర పరిస్థితిలో ఆధ్యాత్మిక గురువుల సాయం అవసరమవుతుంది. ఏకనాథీశ్వరన్ గారికి ఆధ్యాత్మిక గురువైన ఆయన బామ్మ ఆయన చిన్నతనం నుంచే ఆయనకు ఆత్మచిత్తాన్ని ఎలా వ్యతిరేకించాలో నేర్పింది. ఒక ఇన్సిడెంట్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. అతని స్నేహితుడితో స్కూల్లో ఫైటింగ్ చేసి వస్తే నేను కూడా అరిశాను అతని మీద అని అంటే వాళ్ళ బామ్మగారు ఎలా సమాధానం చెప్తారు అని. ఇదంతా కూడా ఆయనకి ఇచ్చిన ట్రైనింగే కదా. చాలా రోజుల తర్వాత ఏకనాథీశ్వరన్ గారు ధ్యానాచరణను ప్రారంభించినప్పుడు కూడా ఆత్మచిత్తపు ప్రోద్బలాల్ని ఎదిరించి నిలబడగలిగే శక్తిని చిన్నతనంలోనే తనలో వికసింపచేసింది వాళ్ళ బామ్మగారు అని గుర్తుపెట్టుకున్నారు. ఆ శక్తి ఆయనలో మిగిలిన చిన్న చిన్న కోరికల్లోని బలాన్నంతా గ్రహించుకోసాగింది. అలా ఆయనలోని చిన్న చిన్న కోరికల్ని మహాప్రవాహంగా మారి ఆత్మచిత్తాన్ని ఓడించడం ద్వారా స్వేచ్ఛను పొందాయి. అందుకోసం మొదట్లోనే కోరికలన్నీ ఏకీకృతం చేయడానికి ప్రాముఖ్యమివ్వాలి మనం. ఈ సాధనలన్నిటినీ ఉత్సాహంగా సాగించాలి. ఈ సాధనలన్నిటినీ చిత్తశుద్ధితో క్రమబద్ధంగా ఉత్సాహంగా సాగించే వ్యక్తి ఈ పోరాటంలో చివరికి అవుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. మొదట్లో ఓటమి పొందినప్పుడు ఎంతకాలం నిరుత్సాహంలోనే మునిగిపోతామన్నది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న కాదు. స్వార్థ చిత్తంలో ఉండే ముఖ్యమైన ఆశవమని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మునుపు ఏకనాథీశ్వరన్ గారు ఒకసారి అన్నారు, నాటుకుపోయే అలవాటు అని. పదే పదే ఒకే విషయాన్ని గురించి ఆలోచించడం, దాన్నే పట్టించుకోవడం అనే స్వభావం ఒకటి చాలా మందిలో స్వాభావికంగానే ఉంటుంది. వేల కొద్ది సంవత్సరాల పరిణామ దశల ద్వారా మనలో ఈ విలువైన శక్తి రూపొందింది. స్వేచ్ఛను పొందిన ఏకీకృత అవగాహనే మేధస్సులో ఉండే రహస్యం. అందుకే దీనిని విలువైన గుణము అని అంటున్నాము. అది లేకుంటే మనం ధ్యానం చేయడమే నేర్చుకోలేం కదా. అయితే సాధారణంగా ఈ శక్తికి స్వేచ్ఛ ఉండదు. మన గురించి మాత్రమే మనం పట్టించుకుంటున్నప్పుడు అలాగే జరుగుతుంది. అప్పుడు ఆలోచన అన్నది నిర్బంధంగా తయారవుతుంది. అందువలన దేన్ని గురించి పట్టించుకోవాలన్న విషయంలో మనకి స్వేచ్ఛ మిగలదు. మనల్ని అన్ని రకాల సమస్యలలోనూ, ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన సమస్యలన్నింటితోనూ గట్టిగా కట్టిపడేసే నాశవం ఇది. ఆత్మచిత్తము దాని చిత్రమైన అలవాట్లను అర్థం చేసుకోవడానికి చేపట్టడం అనే క్రీడను పరిశీలించడం దోహదం చేస్తుంది.
మళ్ళీ చెప్తున్నానండి. ఆత్మచిత్తము దాని చిత్రమైన అలవాట్లను అర్థం చేసుకోవడానికి చేపట్టడం అనే క్రీడను పరిశీలించడం మనకి బాగా దోహదం చేస్తుంది. దేనికి? ఆత్మచిత్తం అనే బలమైన ఆశవం నది ఒడ్డు పైన కూర్చొని చేతన అనే లోతైన ప్రవాహంలోకి గాలం వదిలి చేపలు పడుతున్నట్టుగా ఊహించుకోండి. ఆత్మచిత్తం అనే ఆశవం నది ఒడ్డు పైన కూర్చొని మన చేతన అనే లోతైన ప్రవాహంలోకి గాలం వదిలి చేపలు పడుతున్నట్టు ఊహించుకోండి. అవసరమైనప్పుడు గొంతు తడుపుకోవడం కోసం పక్కనే కాఫీ ఫ్లాస్క్ను కూడా సిద్ధంగా ఉందనుకోండి. అతను కూర్చునే కునుకుతున్నట్టుగా మీకు కనిపించవచ్చు. అయితే గాలపు తీగ కొద్దిగా కదలక మునిపే అతడిలో చలనం వస్తుంది. అంటే ఆత్మచిత్తంలో చలనం వస్తుంది. వెంటనే ప్రవాహంలో ఉన్న మనలోని అపసవ్యమైన ఆలోచనలు చెలరేగిపోతాయి. బలంగా నాటుకుపోయిన అలవాటు చేతిలో కీలుబొమ్మగా తయారైనప్పుడు మనస్థితి ఎలా ఉంటుందో ఊహించడం అంత కష్టమేం కాదు కదా! ఒకసారి గాలంలో తగులుకున్న అనుభవం మనకున్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ మన ముందుకొచ్చిన ఎర మరింత ఆకర్షణీయంగానే కనబడుతుంది. దాన్ని చేజిక్కించుకోవడానికి మించినదేదీ ఈ లోకంలో ఉండదు అని అనిపిస్తుంది. మనం జాగ్రత్తగా పడకపోయామా ఈ పెద్ద ఆశవం మనల్ని పట్టుకుని తన బుట్టలో పడేసుకుంటుంది. ఇది ఆత్మచిత్తం అనే ఆశవం యొక్క లక్షణం. ఈ చేపల వాడి ఎర మన ముందు ఊరిస్తున్నప్పటికీ దానికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేయడానికి కావలసిన దీక్ష, శక్తి ఎంత ఎక్కువగా ఉండాలో మనం ఇప్పుడు ఊహించుకోవచ్చు. ఈ గాలం మనలో ఎంత బలంగా నాటుకుపోతుందో దాన్ని ఊహించుకోవడానికి అంత బాధాకరంగా తయారవుతుంది. నిరసన లాంటి బలమైన ఆశవం నుంచి విముక్తి పొందడానికి చాలా గట్టి పట్టుదల కావాలి. అసలు గాలానికి చిక్కుకోకుండా తప్పించుకోవాలంటే అందుకు మరింత ఎక్కువ నైపుణ్యం కావాలి కదండి. బలంగా నాటుకుపోయిన అలవాటు చేతిలోని గాలం నుంచి తప్పించుకోవడానికి సైతం మార్గాలుండనే ఉంటాయి. అదెంత బలంగా గుంజుతున్నా దానికి వ్యతిరేకంగానే వ్యవహరించడం అందులో ఒక మార్గం. మీరొకవేళ మీకు అలవాటు పడ్డ ఆలోచన ధోరణిని మార్చుకోలేకపోతున్నారనుకోండి. అయినా దానికి అనుగుణంగా మాట్లాడకుండా ఉండటానికి, వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రయత్నమైతే చేయవచ్చు కదా! మీరా పని చేయకపోతే చేపలవాడి బుట్టలోకి నిస్సహాయంగా చేరుకుంటారు. ఏ పనన్నా చేయాలి కనీసం. అలవాటు పడ్డ ఆలోచనా ధోరణి మార్చుకోలేకపోతున్నప్పుడు అయినా మీరు ప్రయత్నించవలసిందేంటి? దానికి అనుగుణంగా మాట్లాడకపోవడం. అలాగే వ్యతిరేకంగా పని చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూనే ఉండాలి. ఇతరుల్ని నిందించకుండా ఉండటం రెండో మార్గం. నిర్ణబద్ధమైన సంబంధాలు బలంగా నాటుకుపోయిన అలవాట్ల మూలంగా ఇతరులను నిందించే వ్యక్తులు నేరుగా గాలంలోకి ఈదుకెళ్తారండి. ఎవరైనా మీకు సమస్యగా తయారైనప్పుడు బలంగా నాటుకుపోయిన అలవాట్ల మూలంగా ఇతరుల్ని నిందించే వ్యక్తులు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, వెంటాడుతున్నప్పుడు, లేకపోతే వదిలించుకోదలుచుకుంటున్నప్పుడు అదంతా కేవలం పెద్ద ఆశవం పన్నుతున్న కుట్ర అని గుర్తుంచుకోండి. ఎప్పుడూ మీకు జ్ఞాపకం ఉండేలా ఈ మాటను మీ టేబుల్ పైనో, డైరీలోనో, గోడ మీదో రాసి పెట్టుకోండి. అప్పుడది మీకు, మీలాంటి వాళ్ళకి హెచ్చరికలా పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి. ఇతరుల్ని నిందించకుండా ఉండటం మనది ఈ మార్గంలో 2 మార్గాలు అనుకున్నాం కదండి. దేనికి 2 మార్గాలు? బలంగా నాటుకుపోయిన అలవాటు చేతిలోని గాలం నుంచి తప్పించుకోవడానికి సైతం మనకి మార్గాలున్నాయి. అందులో మొదటి మార్గం ఏంటి? మీకు అలవాటు పడ్డ ఆలోచన ధోరణి మార్చుకోలేకపోతున్నారనుకోండి. అప్పుడు దానికి అనుగుణంగా మాట్లాడకుండా ఉండటానికి, వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రయత్నం చేయాలి.
అలాగే రెండో మార్గం ఏంటి? నిన్నబద్ధమైన సంబంధాలు, బలంగా నాటుకుపోయిన అలవాట్ల మూలంగా ఇతరుల్ని నిందించే వ్యక్తులు నేరుగా కాలంలోకి ఈదుకెళ్తారు. అందుకే ఎవరైనా మీకు సమస్యగా తయారైనప్పుడు, బలంగా నాటుకుపోయిన అలవాట్ల మూలంగా ఇతరుల్ని నిందించే వ్యక్తులు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, వెంటాడుతున్నప్పుడు, లేకపోతే వదిలించుకోదలుచుకుంటున్నప్పుడు, అదంతా కేవలం పెద్ద ఆశవం పన్నుతున్న కుట్ర అని గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ మీకు జ్ఞాపకంలో ఉండేలా ఈ మాటను ఎక్కడైనా రాసి పెట్టుకోండి. అప్పుడది మీకు మీలాంటి వాళ్ళకి కూడా హెచ్చరికలా పనిచేస్తుంది. నేను ఇక్కడ మీకు అంటున్నాను కానీ అది మిమ్మల్ని వినేవాళ్ళని ఉద్దేశించి అని కాదండి. అది మన అందరినీ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఆశవం వల్ల గొప్ప మేలు జరిగే అవకాశం కూడా ఉంది. బలంగా నాటుకుపోయిన అలవాటును అధిగమించగలిగితే అది నిరంతర చింతనా శక్తిగా మారుతుంది. ఏకనాథీశ్వరన్ గారు పేర్కొన్న 8 అంశాల కార్యక్రమం వెనక ఉండే ఉద్దేశం ఇది. 8 అంశాల కార్యక్రమం లాస్ట్‌లో చెప్తానంటూ ఉంటారు కదా! దాని వెనక ఉండే ఉద్దేశం కూడా ఇదే. గౌతమ బుద్ధుడు కూడా ఇందుకే తీవ్ర వైరాగ్యాన్ని కాకుండా మధ్య మార్గాన్నే సూచిస్తారు. నిజానికి మానవ శక్తులన్నీ మన ఇంద్రియాలు, ఆవేశాలు, ఊహలు, మేధస్సు, పట్టుదల మొదలైనవన్నీ మనతో స్నేహంగా ఉంటూ సహాయం చేయడం కోసమే ఉన్నాయండి. వాటిని జయించడం అంటే వాటిని నాశనం చేయడం అని అర్థం కాదు. వాటిని ఆధీనపరుచుకున్న తరువాత ఆత్మచిత్తం పైన మనం చేయబోయే పోరాటంలో వాటిని మన సహచరులుగా ఉపయోగించుకోవాలి. ఆత్మచిత్తపు గాలంలో పడకుండా తప్పించుకోవడం అంటే ఏంటి? అంటే మీ మనసులో అలజడి తొలగడమని అర్థం. పీడించే జ్ఞాపకాలతోనూ, నిస్సారపరిచే భయాలతోనూ, పిచ్చిని తెచ్చిపెట్టే సమస్యలతోనూ, పరితపించే నిస్సహాయ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా! మళ్ళీ చెప్తున్నాను. మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయ్యాను. పీడించే జ్ఞాపకాలతోనూ, నిస్సారపరిచే భయాలతోనూ, పిచ్చిని తెచ్చిపెట్టే సమస్యలతోనూ, పరితెంచి వచ్చే నిస్సహాయ పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే తప్పకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయడానికి పాలుపోదు. అజ్ఞానం, బాధ, సమస్యలు మన మనసుల్లో సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. అయితే బాధ అన్నది ఆ జ్ఞాపకం వలనను, భయం వల్లనో, సమస్యల వల్లనో కలగదు. అది పునశ్చరణ వల్లే కలుగుతుంది. మన ఆత్మచిత్తపు గాలానికి చిక్కినప్పుడు ఈ ఆందోళనను మననం చేసుకోకుండా ఆపుకోవచ్చు. మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు ఆందోళన ఉండదు కదా! మనం మన బాధల్ని గురించి పట్టించుకోకుండా ఇతరుల బాధల్ని పట్టించుకుంటున్నప్పుడు, ఇతరులను ప్రేమించడానికి, వారికి సహాయపడడానికి, సేవ చేయడానికి అవసరమైన శక్తి మనలోనే ఉత్పన్నమవుతుంది. తటస్థ భావం దీనికి చాలా అవసరం. అయితే మనం అహంతో తటస్థంగా ఉండగలగడం అంత సులభం కాదు. దీన్ని సాధించడానికి ఏదో ఒక దైవం పైన జీసస్, బుద్ధుడు, శ్రీకృష్ణుడు, మేరీ, మహమ్మద్ మొదలైన వాళ్ళు దేన్ని తటస్థత అనే భావాన్ని సాధించడానికి ఏదో ఒక దైవం పైన భక్తి కలిగి ఉండడం ఎంతో మేలు చేస్తుంది. ఆ భక్తి ఆత్మచిత్తం అనే సంకుచిత పరిధిని దాటింది. ఓ దివ్య కేంద్రం దగ్గరకు నడుపుతుంది. ఆ దివ్య కేంద్రం కూడా మనలోనే ఉండటం అద్భుతమైన విషయం. భగవంతుడే మన నిజమైన ఆత్మ కదా! మనందరిలోనూ ఉన్న దైవ లక్షణాల సమ్మేళనమే భగవంతుడు. మళ్ళీ చెప్తున్నానండి. తటస్థ తటస్థ భావం అన్నది మనకి చాలా అవసరం. అయితే మనం అహంతో ఉన్నప్పుడు తటస్థంగా ఉండడం సులభం కాదు.
దీన్ని సాధించడానికి మనం ఏదో ఒక దైవం పైన భక్తి కలిగి ఉండటం మనకు కొంతవరకు మేలు చేస్తుంది. ఆ భక్తి ఆత్మచిత్తం అనే సంకుచిత పరిధిని దాటింది. ఆ దివ్య కేంద్రం దగ్గరకు నడుపుతుంది. ఆ దివ్య కేంద్రం కూడా ఎక్కడుంది? మనలో ఉండటమే మనకు అద్భుతమైన విషయం. భగవంతుడే మన నిజమైన ఆత్మ కదా! మనందరిలో ఉన్న దైవ లక్షణాల సమ్మేళనమే కదా భగవంతుడంటే. కాంక్షలన్నిటినీ ఏకీకృతం గావించుకొని మనం భగవంతుడి కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆయన కూడా మన కోసమే వేచి చూస్తూ ఉంటారు. ఎంత అద్భుతమో కదండి! కాంక్షలన్నిటినీ ఏకీకృతం గావించుకొని మనం భగవంతుడి కోసం ఎదురు చూస్తున్న సమయంలో భగవంతుడే నిజమైన ఆత్మ. మనందరిలో ఉన్న దైవ లక్షణాల సమ్మేళనమే ఆ భగవంతుడు. అంటే ఆ భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. కాంక్షలన్నిటినీ ఏకీకృతం గావించుకొని మనం భగవంతుడి కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆయన కూడా మన కోసమే వేచి చూస్తూ ఉంటారు. అంటే మనం చెప్పుకున్నాం కదండీ! మన పూర్ణ ఒక కాంతి పుంజంలో నుంచి దాని మిర్రర్ ఇమేజ్‌గా బయటికొచ్చాము అని. మన అసలైన ఆ కాంతి పుంజం ఉంది కదా! అది భగవంతుడనుకోండి. ఈ మిర్రర్ ఇమేజ్ మనిషిగా మారి ఈ భూలోకంలో ప్రయాణానికొచ్చామనుకోండి. మనం మన భగవంతుడిని గుర్తిస్తున్నాం. మనం మర్చిపోయాం మన భగవంతుడిని. కానీ ఆయన మన కోసం వేచి చూస్తూనే ఉన్నారు. జర్మనీకి చెందిన గొప్ప మార్మికుడుకున్నారండి. మెయిస్టర్ ఎక్హార్ట్. ఆయన ఒక అడుగు ముందుకెళ్ళి ఏమన్నారంటే, మీరు భగవంతుణ్ణి తలుపు కంతలో నుంచి చూస్తున్నప్పుడు, అవతల వైపు నుంచి అదే కంతలోకి తొంగి చూస్తున్న భగవంతుడు కనిపించాడనుకోండి. ఆయన లోపల నుంచి మనం మరింతగా చేతనలోకి చేరగలిగేలా తలుపులు తెరుస్తున్నాడని మనం గ్రహించం. కాబట్టి మెల్లగా మనం తలుపులు తెరుస్తూ ఉంటాం. ఆయన అంతే మెల్లగా అవతల గడియ తీస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక ఆదర్శం పట్ల ఉండే ఆరాధన వల్ల జరుగుతున్న పని ఇది అని ఆ జర్మనీకి చెందిన మార్మికుడు చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు కదండీ! అలాగే మన ఏకనాథేశ్వరన్ గారికి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక ఆదర్శం. భగవద్గీతలో ఆయన చేసిన బోధనలను ఆధ్యాత్మిక జీవనానిక అవసరమైన ప్రణాళికగా మనం భావించవచ్చు. కృష్ణ అనే పదానికి మనల్ని ఆకర్షించేవాడు అని అర్థం కదా! మన అంతరంగంలోనే ఉంటూ మనల్ని తన వైపుకు లాక్కునేవాడే ఆ కృష్ణుడంటే. భగవంతుడి ఆకర్షణ శక్తి అనంతమైనది. అయితే మనమెంత దగ్గరగా వెళ్ళదలుచుకున్నామో భగవంతుడు అంతే దగ్గరగా మనల్ని లాక్కుకుంటారు. అయితే మనం అనవసరమైన బరువులనంతా త్యజించినప్పుడు, స్వార్థపూరితమైన అన్వేషణల బాదరబందీలను వదిలించుకున్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని తన వైపుకి తీసుకోగలరు. మళ్ళీ చెప్తున్నానండి. మనం అనవసరమైన బరువులనంతా త్యజించినప్పుడు, స్వార్థపూరితమైన అన్వేషణల బాదరబందీలను వదులుకున్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని తన వైపుకు తీసుకోగలడు. మనం ఇప్పుడు అన్ని వీటిల్లోనే ఉన్నామండి. అందుకే మనం మనలో ఉన్న మన భగవంతుడిని మనం చూడలేకపోతున్నాం. మీ ధ్యాన సాధన, అలాగే మీ బుద్ధుడు చెప్పిన 5 మార్గాలు, అలాగే బుద్ధుడు చెప్పిన అడ్డంకులు, వాటిని ఎలా అవకాశాలుగా మార్చుకోవాలి అన్నవి, ఇవన్నీ ధ్యానము, దానితో పాటు ఉండే సాధనలు. వీటిని చిత్తశుద్ధితో క్రమబద్ధంగా, ఉత్సాహంగా చేస్తూ పోతే మనం కూడా మనకనవసరమైన బరువులనంతా త్యజించగలము. స్వార్థపూరితమైన అన్వేషణల బాదరాబందీలని వదిలించుకోగలము. అలాగే మనము మనల్ని భగవంతుడు తన వైపుకి లాక్కోగలరు.
శ్రీకృష్ణుడు ఏకనాథేశ్వరన్ గారు నా ఆధ్యాత్మిక శ్రీకృష్ణుడిని ఏకనాథేశ్వరన్ గారు ఆయన ఆధ్యాత్మిక అధికారిగా, యజమానిగా గుర్తించడం నేర్చుకున్నారు. మనల్ని మనం గమనించడం కంటే ఎక్కువగా ఆయన మనల్ని గురించి శ్రద్ధ తీసుకుంటారు అంటున్నారు ఏకనాథేశ్వరన్ గారు. ఎంత అద్భుతం కండి! మనల్ని మనం గమనించడం కంటే ఎక్కువగా మన ఆత్మ అంటే మన భగవంతుడు అంటే మన మన నిజస్థితి మన యజమానిగా గుర్తించడం మనల్ని మనం గమనించడం కంటే ఎక్కువగా ఆయన మనల్ని గురించి శ్రద్ధ తీసుకుంటారు అంటున్నారు. తనను సేవించిన వాళ్ళనంతా ఆయన ఎలా కాపాడాడో తెలుసుకున్న తరువాత ఏకనాథీశ్వరన్ గారు ఆయన హృదయాన్ని పూర్తిగా ఆ శ్రీకృష్ణుడికి తన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికకు ఆదర్శులైన శ్రీకృష్ణుడికి సమర్పించేశారు. నీలి పర్వత కేంద్రం అంటే ఇంగ్లీష్లో యాక్చువల్గా ఇది ఇంగ్లీష్లో పెట్టిన సెంటర్ అండి. బ్లూ మౌంటైన్ సెంటర్ను ప్రారంభించిన తొలి రోజుల్లో ఏకనాథీశ్వరన్ గారు కూడా మానవ సహజమైన బలహీనపు నిర్ణయాలు కొన్ని తీసుకున్నారట. అయితే శ్రీకృష్ణుడు ప్రేమ మహోన్నతమైనది కదా, ఆయన నీ నిర్ణయాలు సరైనవి కాకపోయినా నువ్వు నేను చెబుతున్న సేవలోనే పాల్గొంటున్నందువల్ల వాటి పర్యవసానాలు మాత్రం సక్రమంగానే ఉంటాయి అన్నారట. అనంత ప్రేమ అంటే అదే కదండి. నీ నిర్ణయాలు బాగాలేవు, అయినా నేను నిన్నే ప్రోత్సహిస్తాను అనే యజమాని ఎవరైనా ఈ భూమిపైన ఉన్నారా చెప్పండి? ఓ పరమోత్కృష్టమైన లక్ష్యం కోసం స్వార్థరహితంగా మీ జీవితాన్ని అర్పించడం వల్ల వనగూరే నమ్మకం అండి ఇది. మీరు శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నా, మీరు ఆశవం చేతిలో పడి విలవిలలాడుతున్నప్పుడు, ఆత్మచిత్తం పాదాల కింద పడి నలిగిపోతున్నప్పుడు, ఆత్మావగాహన పొందకపోయినా మీరు చిత్తశుద్ధితో ఎలుగెత్తి పిలిస్తే మీ రక్షణ కోసం భగవంతుడు పరుగున పరితెంచి వస్తారండి. మీలోని దైవాత్మను మీరు గుర్తించినప్పుడు సాధారణ మానవ జీవితాన్ని సులభంగా అధిగమించగలరని భగవద్గీత చెప్తుంది. అప్పుడు మీలో ఆనందము, ఇతరుల కోసం మీరు త్యాగం చేయగల శక్తి 1,00,000 రెట్లుగా పెరుగుతుంది. మనమెంత అద్భుతంగా జీవించగలమో వివరిస్తూ బుద్ధుడు ప్రపంచాన్నంతా తల్లి తన ఒక్కగానొక్క బిడ్డను ప్రేమిస్తున్నట్టుగా ప్రేమించండి అంటారు. అటువంటి ప్రేమ మనల్ని చేతనాంతరాళంలోకి తీసుకెళ్తుంది. జీవితాన్నంతా మహత్తరంగా మార్చివేసే శక్తి మనలో విడుదల చేస్తుంది. ఇంకా కొన్ని లాస్ట్ ఫ్యూ పాయింట్స్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. అది రిపీట్ చేసి వి విల్ క్లోజ్ దిస్ ఎపిసోడ్ అండి. మీరు శక్తి వంచన లేకుండా శ్రమిస్తూ, మీరు ఆశవం చేతిలో పడి విలవిలలాడుతున్నప్పుడు, ఆత్మచిత్తం పాదాల కింద పడి నలిగిపోతున్నప్పుడు, ఆత్మావగాహన పొందకపోయినా మీరు చిత్తశుద్ధితో ఎలుగెత్తి పిలిస్తే మీ రక్షణ కోసం భగవంతుడు పరుగున తరితించి వస్తారు. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడో లేదు. మీలోని దైవాత్మే అది. మీలోని దైవాత్మని మీరు గుర్తించినప్పుడు సాధారణ మానవ జీవితాన్ని సులభంగా అధిగమించగలరని భగవద్గీత చెబుతుంది. అప్పుడు ఏమవుతుంది? మీలో ఆనందము, ఇతరుల కోసం మీరు త్యాగం చేయగల శక్తి 1,00,000 రెట్లుగా పెరుగుతుంది. మనం ఎంత అద్భుతంగా జీవించగలమో వివరిస్తూ బుద్ధుడు అంటారు, ఏమంటారంటే ఇది చాలా అద్భుతం అండి. మనందరం అలా ఉంటే అసలు ఇంకది సత్యయుగమే. ప్రపంచాన్నంతా తల్లి తన ఒక్కగానొక్క బిడ్డను ప్రేమిస్తున్నట్టుగా ప్రేమించండి. అటువంటి ప్రేమ అంటే మీ సొంత పిల్లలని మీరు ఎలా ప్రేమిస్తారో ఈ ప్రపంచంలోని అందరినీ అదే నిస్వార్థంగా
ప్రేమించడం నేర్చుకోండి. ప్రేమించడానికి ప్రయత్నించండి. ప్రేమించేటట్టు మీరు తయారవ్వాలి అంటున్నారు బుద్ధుడు. అటువంటి ప్రేమ మనల్ని చేతనాంతరాళంలోకి తీసుకెళ్తుంది. జీవితాన్నంతా మహత్తరంగా మార్చివేసే శక్తిని మనలోనే విడుదల చేస్తుంది. అద్భుతంగా ఉందండి. ఇప్పుడు వెంటనే కాసేపు నాకైతే మెడిటేషన్‌లో కూర్చోవాలనుంది. మీరు ఇది ఒక్కసారి వింటే కొంతమందికి మనస్సులోకి ఆ మెయిన్ పాయింట్స్ వెళ్ళకపోవచ్చు. లేదా మీ బుర్రలోకి ఆ మెయిన్ పాయింట్స్ వెళ్ళి నాటుకుపోకపోవచ్చు. సో, ఇఫ్ పాసిబుల్ మళ్ళీ ఇంకొకసారి వినండి. నేను కిందటి ఎపిసోడ్‌లో చెప్పినట్టుగానే మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్, మెయిన్ పాయింట్స్ మీకేమన్నా అనిపిస్తే మీ జీవితంలో మీరు ఇంకా నేను ఈ చేంజెస్ చేసుకోవాలి అని మీకనిపిస్తే వాటిని నోట్ చేసుకోండి. అలాగే ఇది మీ బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి ఇంకా ఎవరికైనా కానీ ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంతసేపు ఎంతో ఓపికగా నాతో పాటు నేను చెప్పేదంతా మీరు వింటున్నందుకు చాలా సంతోషమండి. మరి ఉంటాను. ఇక సెలవు.